పని మీద బయటికి పోయిన మనిషి ఒక్క రోజు ఇంటికి రాకుంటే ఇంటోళ్ళ పరిస్థితి ఎట్లుంటది? ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటారు. ఎత్తకుంటే చిన్న టెన్షన్ కాదు, అటుకెళ్ళి మళ్ళా ఫోన్ వచ్చేదాకా మనసు నిమ్మలం అనిపించదు. అసొంటిది రోజుల కమానం జాడ తెలవకుంటే వాళ్ళ బాధ ఇంకెట్లుండాలే? ఏం పని మీద పోయినరో తెలుసు, ఎంత దూరంలో ఉన్నారో తెలుసు, కానీ బయటికి తీసుకొచ్చుడే అంత అలకగా అయితలేదు మరి. ఎస్ఎల్బిసి సొరంగం లోపట ఎనమండుగురు చిక్కబడ్డది గీడనే. 14 కిలోమీటర్ దగ్గర దొవ్వుతుంటే ఒక్క పారే వరద మట్టి టన్నెల్ బోరింగ్ మిషన్ మీద పడి అండ్లున్నోళ్ళు ఇరుక్కపోయినరు. 2 వారాల సంది తిప్పలు పడంగా ఆయతరం ఒక డెడ్ బాడీ దొరికింది. ఈ మిషన్ ఆపరేటర్ అట పంజాబ్ ల సొంతూరైతే ఇంటోళ్ళకు అప్పచెప్పిండ్రు. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు సాయం చేస్తామన్నది సర్కారు. మొన్న కేరళకెళ్లి 2 డాగ్స్ పట్టుకొస్తే మురక చూసి డెడ్ బాడీలున్న జాగలు జాడబట్టినాయట. గాడని అటు మిషన్ కటింగ్ చేసుడు, ఇటు తవ్వుడు నడుస్తుంది. కెడావర్ డిటెక్షన్ డాగ్స్ కూడా 2 చోట్ల బాడీస్ ఉండొచ్చు అన్నది రీకన్ఫర్మ్ చేసాయి. సో వాటిని D1, D2 అని మార్క్ చేసుకుని అక్కడ విస్తృతంగా తవ్వకాలు అనేవి మొదలు పెట్టాము. అక్కడ ఒక స్పాట్ లో మాకు దొరికాయి, 2వ స్పాట్ లో ఇప్పుడు కంటిన్యూగా నడుస్తున్నాయి. లోపట పనిచేస్తానికి గీ బుడ్డ రైల్లా 14 కిలోమీటర్లు గంట సేపు ప్రయాణం చేయాలి. సొరక లోపట ఇంతింతెత్తు మట్టి బురద జమైతే కన్వేయర్ బెల్టులతోటి బయటికి తీస్తున్నారు. పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నీళ్లు బయటికి దోడుతున్నారు. బాడీ రికవర్ చేసిన D2 అన్న సైట్ ఉందో అక్కడ ప్లస్ D1 అన్న సైట్ దగ్గర సుమారు 5 మీటర్ల మక్కు ఉంది. సో మనం కిందకి తవ్వుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. మాత్రం చేస్తే లోపట్టున్నోళ్ళకు కూడా ప్రమాదం కాబట్టి చాలా జాగ్రత్తగా పనులు నడుస్తున్నాయి. 3 షిఫ్టులు ఇరాం లేకుండా కష్టపడుతున్నారు. మనిషి నిలబడటానికి కూడా జాగలేని కాడ ఆకలికి 2 ముద్దలు తినుడు, ఏమటే పనులు అరుచుకునుడు నడుస్తుంది. కడమ బాడీలు లేస్తానికి ఇంకెన్ని రోజులు పడుతుందో. ఇంటోళ్ళదైతే ఒక బాధ కాదు.